ఇగో దోస్తులు, నేను ఇవాళ సరపుండి పెడతానా. ఇగో 2 ఎల్లిగడ్డలు పొడి తీస్తానా. నేను ఎట్లా పెడతానో చూడాలి. నేను పెట్టిన సరపిండి మస్తు ఉంటుంది. పొడి తీసిన ఇక పల్లీలు రాకాలి, పొట్టు పెట్టట్టు రాకాలి. చూసుంటే రాకరా ఇట్లా రాసుకోవాలి. అమ్మ ఉంటాయి పల్లిత్తులు, నువ్వులు కొంచెం వేసుకుంటే పెసరపప్పు వేయచ్చు, మంచిగా ఉంటుంది సరపిండి. కట్ట పల్లీలు చేరిన ఇలా పెట్టిన. ఇప్పుడు ఇలా జీలకర్ర వేస్తాను, ఇలా ఉల్లిపాయలు, కొన్ని ధనియాలు వేసుకోవాలి, పచ్చి ధనియాలు, మంచి ఇంట్లోనే ఎల్లిపాయ జీలకర్ర దానిలో పచ్చిమిరపకాయలు వేసి దంచాలి. దంచింది మంచిగా ఉంటుంది. గ్రైండర్ దాంట్లో ఉప్పు వేసుకోవాలి కొంచెం పచ్చని దాంట్లో. ఇది బియ్యం పిండి, ఇది పచ్చిమిరపకాయల పేస్టు, ఎల్లిపాయ జీలకర్ర కొత్తిమీర. నేను ఇలా కజ్జామా చేస్తాను. ఇవన్నీ వేసుకుంటేనే నాకు సరపిండి రుచి అంటే రుచి ఉంటుంది. ఇది కొత్తిమీర, కొత్తిమీర మాత్రం మర్చిపోకుండా. ఇది ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే. కొంచెం అంత కారపొడి, కొంచెం పేస్ట్ వేసిన పచ్చిమిరపకాయలన్నా తర్వాత తీతా ఇలా నువ్వులు పోసుకోవాలి. ఎన్ని నువ్వులు వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయి. పల్లీలు చూస్తారా, ఇక ఇట్లా ఇట్లా కనబడాలి అన్నీ పిండిలా. ఇట్లా కనబడ్డప్పుడే టేస్ట్ ఉంటుంది. తీసుకోవాలి. పిండి ఈ ముద్ద కలిపి వేసిన. ఇప్పుడు ఇంకా నూనె వస్తాను.
కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. మంచిగా ఉంటుంది. బాగా మందం పెట్టుకోవద్దు, మంచిగా ఉండదు. ఇదిగో పొయ్యిన పొయ్యిలో పెట్టిన 2 గంజుల్లో పెట్టిన. 2 గంజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 2 గంజులు అవుతుంది. మా కుటుంబానికి సరిపోతుంది. బుద్ధి అవుతలేదా తింటానని ఉన్నది. చెప్పు. ఇక సరిపోయింది, అయిపోయింది. మంచిగా కనబడుతుంది మీకు. సరిపోయింది. టేస్ట్ చూసి చెప్తా. మస్తు ఉన్నది కానీ కాలుతుంది. కొంచెం తొందరలో పడ్డా. హల్లారినాక తినండి మీరు, కాలే తినకూరి. ఎందుకంటే నాకు బుద్ధి అవతలేదు. సరిపోయింది అంటే నాకు బాగా ఇష్టం. కాలేదైనా తింటాను. మంచిగా ఉన్నది, సూపర్.